దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిశ్చయంగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా వర్ధిల్ల చేయునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఈ సంవత్సరము మీరు తలపెడుతున్న ప్రతి కార్యములలో దేవుడైన యెహోవా ఇమ్మానుయేలుగా తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీ వ్యక్తిగత జీవితాలలో మీ కుటుంబ జీవితాలలో విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రజలరా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగం నుంచి కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఆమోసు ద్వారా దేవుడు ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమోసు తనను దేశం విడిచి వెళ్ళిపోమని, వేరే చోట నీ వాక్యాన్ని ప్రకటించమని చెప్పిన మరి అమజ్యాతో ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు తన పిలుపు దేవుని నుండి వచ్చిందని ధైర్యంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, తను సేవకు వచ్చానంటే అది దేవుని నుండి పిలుపు వచ్చింది కనుక నేను సేవకు వచ్చాను అని చెప్తున్నాడు. సేవ చేసే వ్యక్తులలో 3 రకాలైన సేవా జీవితాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళే మేము సేవకులము అని చెప్పుకొని 4 దేవుని మాటలు తెలుసుకొని సేవకులు అని చెప్పుకొని వచ్చే వ్యక్తులు ఒక రకమైన సేవకులు. రెండోదిగా మరి ప్రజల చేత అధికారుల చేత ఎన్నుకోబడి వీళ్ళు కూడా సేవకులే అని చెప్పబడి మనుషుల చేత ఎన్నుకోబడిన సేవకులు. నువ్వు కూడా మా మధ్య ఉండి సేవ చేయి, నువ్వు కూడా సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనుషుల చేత ఎన్నుకోబడిన సేవకులు. మూడోదిగా దేవుని చేత పిలువబడిన సేవకులు. దేవుని ప్రజలారా, బైబిల్లో దేవుని చేత పిలువబడిన సేవకులు ఉన్నారు. వారి యొక్క సేవ జీవితాలు అత్యంతము కూడా అద్భుతకరంగా, దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించుకున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని సేవ చేయడానికి గొప్ప నైపుణ్యము, విద్యావంతుడు, ప్రముఖుడు, ప్రావీణ్యత కలిగిన వాడైన మోషే అని దేవుడు పిలుచుకున్నాడు. మోషే తనంతకు తానే వచ్చి నేను సేవకుడినని మోషే చెప్పలేదండి. దేవుని ప్రజలారా, మనుషుల చేత తను ఎన్నుకోబడలా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే రా, నీవు నా సేవ చేద్దు అని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంత్యోక సంఘం వారు ఉపవాసం ఉండి ప్రభువుని సేవిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు పౌలను మరి బర్నబాను నేను నా సేవ కొరకు పిలుచుకున్నాను అని చెప్పినప్పుడు, స్పష్టంగా దేవుని ఆత్మ పిలిచినప్పుడు వాళ్ళ మీద చేతులుంచి వారిని పరిచర్యకు పంపించినప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ మధ్య పదవి ఉంది ఆయనకి, అది మనుషుల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కావచ్చు, కానీ ఆమోసు అలాంటి వ్యక్తి కాదు. దేవుని బిడ్డలారా, ఆమోసు చెబుతున్నాడు, నేను మరి తను దేవుని పిలుపు చేత ప్రవక్తగా దేవుని సేవ చేస్తున్నానని చెప్పి ధైర్యంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు, ఈ వచనాలు మనం చూసినట్లయితే దేవుని పిలుపు, వినయము, విధేయత మరియు సేవ యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేసే విధానం ఇక్కడ ఉంది. తను ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు. తను పశువుల కాపరిగా ఉన్నాను, నేను పశువులు కాస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, గమనించండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు సాధారణమైన వ్యక్తులను కూడా తన సేవకు ఉపయోగించుకుంటాడు. విద్యావంతులే పెద్దగా అవసరం లేదండి. దేవుడు సాధారణమైన వ్యక్తులను కూడా, ఆమోసు చేసే పని ఏంటంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆమోసు. రెండోది రైతుగా ఉన్నాడు, మేడు పండ్లు ఏరుకునేవాడుగా ఉన్నాడు. రైతు గొర్రెల కాపరేనా. ఒక సాధారణమైన వ్యక్తే, పెద్ద విద్యావంతుడేమీ
కాదు, ఇతడు ఒక గొర్రెల కాపరి రైతుగా ఉన్నాడు. అయినా కానీ దేవుడు తనను తన యొక్క సేవకు పిలుచుకొని పని తన ద్వారా జరిగించుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రజలారా గమనించండి, దేవుడు అర్హత కన్నా కూడా మన యొక్క విధేయత చూస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అందుకనే అపుస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి చూసుకొనుడి అని పౌలు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనం నుంచి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు తన పరిచర్యకు యథార్థత కలిగిన వ్యక్తులను, విధేయత కలిగిన వ్యక్తులను తను ఏర్పరచుకుంటాడు. విద్యావంతులను కాదండి. చాలామంది అనుకుంటారు మనుషుల యొక్క దృష్టిలో ఉన్న ఎన్నిక వేరు, దేవుని దృష్టిలో ఉన్న ఎన్నిక వేరు. నువ్వు దేవుని సేవకు పిలువబడుతున్నప్పుడు దేవునికి, దేవుని వాక్యానికి ఎంతగా లోబడుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుని పిలుపుకు నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావని చూస్తాడు. నాకు పని ఉంది, నాకు సమయం లేదు, నేను రాను అనేలా అవిధేయత కలిగి నడుచుకునే వ్యక్తులను దేవుడు పిలవడం తన పనికి. ఆమోసు అదే చెబుతూ ఉన్నాడు, నాకంతటికి నేను సేవకు రాలేదయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను సేవ చేయమన్నాడు, నేను ఒక గొప్ప వ్యక్తినేం కాదు అని ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించాలి, దేవుడు సాధారణమైన వ్యక్తులను కూడా ఉపయోగించుకుంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నువ్వెవరివైనా యథార్థమైన విధానము, విధేయత కలిగిన విధానం కలిగి నువ్వు ఉన్నట్లయితే నేను దేవుడు వాడుకుంటాడు. ఈరోజు చాలామంది దేవునికి విధేయత చూపించట్లేదండి. ఎవరికి చూపిస్తున్నారంటే మనుషులు చెప్పినట్టు చేయటం. దేవుని ప్రజలారా, గత దినాల్లో మనం చెప్పుకున్నాము, సౌలు అనే రాజు దేవుని మాట వినుము అని స్పష్టంగా దేవుడు చెప్పినా కానీ జనుల మాట విని దేవుని దృష్టిలో రాజుగా ఉండకుండా కొట్టివేయబడ్డాడు. సేవ చేస్తూనే ఉన్నాడు, దేవుని పని జరిగిస్తూనే ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అతడు సేవకుడిగా లేడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కారణం ఏంటంటే మనుషుల మాట వింటాం. దేవుని ప్రజలారా, దేవుడు నియమించబడిన వాళ్ళు దేవుని మాట వినాలి, కానీ మా మాటే వినాలి, మేము చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పటం అనేది దేవుని నియమాన్ని మనము ఉల్లంఘిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా నడుచుకునే వ్యక్తులు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, రెండోదిగా దేవుడు సాధారణమైన వ్యక్తులను ఉపయోగించుకుంటాడని, రెండోదిగా దేవుని పిలుపు అనేది ఆత్యంతం కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? ఆమోసు తనను తాను ప్రవక్తగా ప్రకటించుకోలేదు, కానీ తాను సేవ చేస్తున్నానంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడయ్యా అని చెబుతున్నాడు. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో తనను తాను సేవకుడిగా ప్రవక్తగా ప్రకటించుకోలేదు, కానీ దేవుడే నన్ను పిలిచాడు అంటున్నాడు. దేవుని ప్రజలారా గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నిజమైన సేవ అనేది పిలుపుతో, దేవుని పిలుపుతో ప్రారంభమవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో చూసేది ఏంటంటే మన సేవ, మనకి ఎంత ప్రతిభ ఉంది, ఎంత పదవి ఉంది అనేది దేవుడు చూడడు. కానీ ఇవి గొప్పవైనవి కాదు, కానీ దేవుని పిలిపే గొప్పది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
దేవుడు పిలుచుకున్నాడు, అదే గొప్పది. మనం చేసే సేవ, ప్రతిభ, పదవి ఇవి కాదు గొప్పది. దేవుని పిలుపు గొప్పది. ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. దేవుడు పిలుస్తున్న పిలుపుతో ఆయనకు లోబడి ఆయన సేవ మనం చేస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుడు ఆ సేవను ఆశీర్వదిస్తాడు. అందుకని ఆ మధ్య అనుకుంటున్నాడు, తను కూడా ఒక మనుషులు చేత ఎన్నుకోబడిన వాడు అనుకొని నువ్వు ఇక్కడ చేయమాకయ్యా నీ సేవ, ఆల్రెడీ నేను ఇక్కడ చేస్తూనే ఉన్నా, నేను ఇక్కడ, నువ్వు ఎక్కడికో వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రకటించి చేయబో అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆమోస్ చెప్తున్నాడు, ఇది నా అంతటా నేను వచ్చింది కాదు, కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సాధారణమైన వ్యక్తులను కూడా ఉపయోగించుకుంటాడు. నేను ఒక సాధారణమైన వ్యక్తిని అని ధైర్యంగా ఆమోసు ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఏమీ లేకపోయినా కానీ మేము చాలా గొప్పవాళ్ళము, మాకంటే గొప్పవాళ్ళు లేరు, మాకంటే గొప్ప వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పుకొని సాతానికి సంబంధించిన డంబములు చెప్పుకునే వ్యక్తులు చాలామంది ఉంటున్నారండి. దేవుని బిడ్డలారా, గమనించాలి. మనం ఎలా ఉంటున్నాము, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? డంబాలు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా? గొప్పలు చెప్పుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నామా? ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే, దేవుడు చేయమన్న పని పక్కన పెట్టేసి వారి గొప్పలో చెప్పుకునే వ్యక్తులుగా, వారి యొక్క మహిమ కోసము పాటుపడే వ్యక్తులుగా ఉంటున్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు వారే ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాల ద్వారా, ఆయన చేసిన సేవ ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకోలేదు, కానీ ఆయన చేసిన కార్యాలు చూసి ప్రజలు ఏం చేశారంటే దేవుని మహిమపరిచారు, సంతోషించారండి. ఈరోజు మనం చేస్తున్న పనులు చూసి ఎవరిని మహిమపరుస్తున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే పనులు దేవునికి మహిమ రావాలి. మనం చేసే పనులు ప్రజలకు సంతోషంగా ఉండాలి. కానీ మనమేదో గొప్పోళ్ళు అని, ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడని ఆమోసు తను ఆ విధంగా చెప్పట్లేదు. కానీ తనకు పశువుల కాపర్నయ్యా అని ధైర్యంగా ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. రేపటి దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.